ఓకే. పిఎంసి ప్రేక్షకులకు, పిరమిడ్ మాస్టర్స్కు, ధ్యాన మిత్రులకు నమస్కారం. ఈరోజు మనం ఖమ్మం పట్టణంలో ఉన్నాం. సీనియర్ మోస్ట్ మాస్టర్ కోన గోపాలరావు గారు మనతో ఉన్నారు. వారి యొక్క అనుభవాలు మనం ఈరోజు పంచుకోవడం కోసం పిఎంసి ద్వారా వారి ముందున్నాం మనం. వారు మనతో ఉన్నారు. నమస్కారం గోపాలరావు గారు. మొట్టమొదట మీ కుటుంబ నేపథ్యం గురించి, మీ పేరు. నా పేరు కోన గోపాలరావు. మాది మదిర. పూర్వం నుంచి మదిరలోనే, నా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాను. నాది మెడికల్ షాపు, 30 ఏళ్ళు సర్వీస్ ఉంది. తర్వాత మెడిటేషన్లోకి వచ్చాను 2012లో. అమ్మ నాన్నగారి పేరు కోన కిషన్రావు, కోన కస్తూరి. వాళ్ళిద్దరూ లేటు. ఓకే సార్, మరి మీ పిల్లలు తర్వాత మీరు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి మీకున్నటువంటి ప్రధానమైనటువంటి కారణాలు, ఆధ్యాత్మికంగా మీ కుటుంబంలో మీరు ఇంతకుముందు అంటే ధ్యానానికి ముందు మీరు చేసినటువంటి కార్యక్రమాలు. నాకు 2 పిల్లలండి. బాబు, పాపకి 2015లో మ్యారేజ్ అయింది. యుఎస్లో ఉంటారు. బాబు లండన్లో ఉంటాడండి. ఆయన 2020కి వెళ్ళాడు, అక్కడే ఉంటాడు. మెడికల్ షాప్ 2015 వరకు రన్నింగ్ చేశాను. తర్వాత ఆధ్యాత్మికంలో వచ్చాను. దానివల్ల అంతా హ్యాపీగా ఉంటుంది, మంచిగా ప్రశాంతంగా జీవితం. చిన్న చిన్న సమస్యలను కూడా ఎదుర్కొనే శక్తి రావటం, ఆరోగ్యంగా ఉండటం. ఇదివరకు ఎప్పుడు అనారోగ్యమే షాప్లో ఉన్నా కూడా. నాది మెడికల్ షాప్ అయినా సరే ఎన్నో ట్యాబ్లెట్లు ఇక్కడ కాదని పెదవాళ్ళు రాపించుకొని వచ్చి మింగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి వచ్చేది. అయినా కూడా అంతంత మాత్రం ఉండేది. మా బాబుని యోగా నేర్పుదామని మన సుమతి మేడం గారి ఇంటికి తీసుకొని వచ్చాను. ఆ మేడం గారు, ఇది కాదండి, మనకి యోగా కన్నా మెడిటేషన్ మంచిది, ధ్యానం మంచిదని బుద్ధుడి గురించి, మన ఆధ్యాత్మికం గురించి, మనకి పెరుగుదల, వాటి వల్ల లాభాలు అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. నేను దాన్ని నమ్మాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు హ్యాపీగా ఉంది లైఫ్. ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొనే శక్తి వస్తుంది ఫస్ట్. ఇదివరకు బెంబేలు పడిపోయి చిన్న సమస్యను పెద్దగా తెచ్చుకొని అవతలోళ్ళు నవ్వేటట్టుగా చేసుకునేవాళ్ళం. అది ఇప్పుడు లేకుండా హ్యాపీగా ఎవరు వచ్చినా హ్యాపీ, దేనికైనా హ్యాపీ, సంతోషంగా ఉంటుంది, మంచి ప్రశాంతంగా ఉంటుంది. ఇక మెడికల్ షాప్ తీసేసాను. ఇప్పుడు హ్యాపీగానే ఉంటుంది, మంచిగా బాగుంటుంది. ధ్యానానికి ముందు మీరు ఎలాంటి ఆధ్యాత్మికంగా ఏమేం చేసేవాళ్ళు? పూజలు కానీ, భజనలు కానీ అట్లాంటివి? అంత ముందర షాపే. ఉదయం 9కి వెళ్తే మళ్ళీ 10 వరకు షాప్లో ఉండాల్సి వచ్చేది. ఇక మార్నింగ్ టెంపుల్స్కి వెళ్ళి షాప్ తీసామండి. ఇంకా అదే రన్నింగ్గా ఒక 20 సంవత్సరాలు అట్నే గడిచిపోయింది. సండే వస్తే రెస్ట్ తీసుకోవడం. ఇక అక్కడ టెంపుల్స్కి, ఇక్కడ చుట్టుపక్కల ఒక 5-6 టెంపుల్స్ ఉన్నాయి. మన జమలాపురం అని, ఇటు నెమల్ అని, ఇటు ఇంకా పెద్ద పెద్ద యాదగిరి గుట్లని అట్లా తిరిగేవాడిని. కానీ ఇంకా ఈ ధ్యానం గురించి అసలు తెలిసేది కాదు. ధ్యానం తెలియబట్టే అందరికీ తెలియాలి, తెలుస్తుంటేనే లాభం ఉంటుంది. ఈ ప్రచారం కూడా బాగుండాలి. ఈ ధ్యానం ఉన్న అందరి నాలాంటి వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా ఉండటానికి, ప్రశాంతంగా ఉండటానికి చాలా బాగుంటుంది. లేకపోతే ఎన్నో కష్టాలు పడుతుంటారు. ప్రతి దానికి నాకు తెలుసు అని అందులోని కూరకపోతారు, కానీ ఏమీ తెలియదు. దాన్ని తెలుసుకోవాలంటే ఒక ధ్యానమే పరిష్కారం. ధ్యానం ఉంటే అన్నీ ఉన్నట్టే. ధ్యానం లేకపోతే మన దగ్గర బ్యాంకు నిల్వ కాదు, ఏది ఆగదు, మొత్తం నీళ్ళైపోద్ది. ధ్యానం ఉంటే అన్ని సమస్యలకు పరిష్కారం, ప్రశాంతంగా ఉంటుంది. ఇదివరకు ఆ టీవీలో వచ్చేది కళ్యాణం అని, డోలోత్సవం అని, అవి చూసుకుంటూ షాపులో జీవితం అట్లా గడిచిపోయేది. ఇప్పుడు హ్యాపీగా 2012 నుంచి నా లైఫ్ టర్న్ తిరిగింది. హ్యాపీగా ఉంటాం. వాళ్ళకి జీవితం అంటే ఇంత హాయిగా ఉంటుందా అనేది ఒక ధ్యానం వల్లే తెలుసుకుంటారు తప్ప దేనివల్ల తెలీదు. మా బాబు కూడా మంచిగా ధ్యానం యూకేలో చేస్తాడు. ఆ జీకే గారు సార్తో అటు ప్రచారం కూడా మంచిగా చేస్తాడు బాబు. హ్యాపీగా ఉంటారు పిల్లలు, అందరూ మంచిగా హ్యాపీ. మీరు ధ్యానం అంటే ఎంతసేపు ధ్యాన సాధన చేస్తుంటారు రోజు? రోజు ఉదయం తెల్లారుజామున చేస్తాను. మళ్ళీ మధ్య అందరికీ బాగా కన్వీనియంట్ టైం ఏంటంటే
11 నుంచి 12, 1 గంట వరకు చాలా మంచి టైము. లేదనుకుంటే ఏ టైం అయినా బాగుంటుంది. నాకు ఇక్కడ ఒక 2 కిలోమీటర్ల దూరంలో శివాలయం ఒకటి ఉంది. అక్కడ ప్రశాంతంగా దాదాపు 7, 8 వేప చెట్లు, ఒక పెద్దది ఒక 300 సంవత్సరాలది రాగి చెట్టు ఉండేది. అక్కడ కూర్చుంటే మంచి ఎనర్జీ వచ్చేది, ప్రశాంతంగా ఉండేది, శివుడి అనుగ్రహం బాగుండేది. చాలా బాగుంటుంది అక్కడ, ప్రశాంతమైన వాతావరణం, ఆరోగ్యంగా ఉంటుంది. దానివల్ల మంచిగా హ్యాపీగా ఉంది, బాగా ఉంటుంది అక్కడ. మన ఇష్టం, మన ఉదయం రాత్రి చేస్తే చాలా బాగుంటుంది. మన ఇష్టం ప్రకారంగా నేనైతే 2 గంటలు, 2 గంటలన్నర చేస్తాను సార్. పొద్దున 10:30 కూర్చొని 1 గంట వరకు లేచేవాడిని కాదండి. నాకు తెలియదు అసలుకి ఆ 1 గంట వరకు 1 గంట అయిందని. ఆటోమేటిక్గా 1:30 అప్పుడు మేలుకు వస్తుంది. హ్యాపీగా జర్నీ బాగుంటుంది సార్. తర్వాత మీరు ఈ మధ్య వ్యాన్ తీసుకొని వ్యాన్లో కూడా తిరిగి ప్రచారం చేస్తున్నారు కదా. సో అసలు మీకు ఆ ఇన్స్పిరేషన్ వ్యాన్ తీసుకొని ప్రచారం చేయాలి అని ఎందుకు అనిపించింది? వ్యాన్ ప్రచారానికి చాలా ఉపయోగపడుతుందండి. అది ప్రచారానికి కావాలి, సాధనకి కానీ అందరికీ తెలియపరచాలి అంటే ప్రతి ఊరు వెళ్ళి ప్రతి వాళ్ళకి చెప్పాలనుకుంటే దాంట్లో 5, 6 మాస్టర్స్ పడతారు. అందరూ ఆ ఊరు వెళ్ళి ప్రతి గ్రామాన్ని కవరప్ చేయాలి అని. ఈ చుట్టుపక్కల కానీ ఇంకా ఇప్పుడు రామరెడ్డిపల్లి ఇటు చుట్టుపక్కల అన్నీ తిరుగుతున్నాము. ఖమ్మంలో ఉంచుతాము. మేడం ఎవరైనా ఫోన్ చేస్తే అక్కడికి వెళ్తుంటుంది. దాన్ని ప్రచారానికి బాగా ఉపయోగపడాలి, అందరికీ ఉపయోగపడాలి, అందరికీ తెలియాలి. గురువుగారు ఒకటే చెప్పారు, పత్రిగారు, ప్రతి ఇంటికి ధ్యానం పోవాలి, ప్రతి వాళ్ళకి తెలియపరచాలి, ప్రచారం ఎక్కువ ఉండాలి. ప్రచారం ఎక్కువ ఉంటేనే వాళ్ళ లైఫ్లు బాగుంటాయి. వాళ్ళకి తెలియక ధ్యానం గురించి తెలుసుకునే వాళ్ళే దాన్ని కొద్దిగా అశ్రద్ధ చేస్తున్నారు. అట్లా కాకుండా అందరికీ తెలియపరుస్తుంటే అందులో నుంచి విత్తనాలు మనం చెప్పటమే, విత్తనాలు నాటడమే. దాంట్లో నుంచి వాళ్ళే మొలకల్లాగా మంచిగా వచ్చి వాళ్ళ అభివృద్ధి వాళ్ళే చేసుకుంటారు. కాబట్టి మనం తెలియపరచడం వరకు తెలియపరచాలని వ్యాన్ తీసుకున్నాము. దానివల్ల చాలా మన పాంప్లెట్లు పంచిపెట్టడం, వాళ్ళకి తెలియపరచటం, శాకాహార ధ్యానాలు, శాకాహారం ప్రచారాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. మంచిగా ఆ మైక్ పెట్టుకొని ఆ వ్యాన్ మీద తిరుగుతుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో సార్, చాలా బాగుంటుంది. మీరు పత్రిగారిని ఎప్పుడు కలిశారు మొట్టమొదట? తర్వాత పత్రిగారితో మీకున్నటువంటి ఆ సాంగత్యం, మరి పత్రిగారితో మీకున్న అనుబంధం? పత్రికారు కర్తాలు వచ్చారనగానే అక్కడికి వెళ్ళి షేక్ హ్యాండ్ తీసుకుంటే ఆ ఎనర్జీ 3-4 నెలలు రాకుండేది. ఇక్కడ కాస్మిక్ వ్యాలీ వచ్చారంటే ఖమ్మం దగ్గర అక్కడికి పోయామని అక్కడ 3-4 నెలల దాకా ఎనర్జీ ఉండేది. సార్తో షేక్ హ్యాండ్ తీసుకోవటానికే నేను వెళ్ళేవాడిని సార్. అంత ఎనర్జీ ఉంటుంది సార్ దగ్గర. 3-4 నెలల వరకు మనకి అసలుకి మెడిటేషన్ కానీ అసలుకి మనలో ఉన్న ధైర్యానికి కానీ సారు షేక్ హ్యాండ్ ఇస్తేనే చాలు. కాస్మిక్ వ్యాలీ కానీ ఇటు చుట్టుపక్కల ప్రచారాలకు కానీ మన పెనగంచిపూలు శాకాహారం జరిగేది, ప్రచారం జరిగేది. దానికి కూడా మంచిగా సార్ ఎక్కడుంటే అక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ వస్తున్నారని తెలియంగానే అక్కడికి వెళ్ళి షేక్ హ్యాండ్ తీసుకుంటే కానీ మనసు తృప్తిగా ఉండేది. అసలుకి ఎంతో ఎనర్జీగా ఉంటుంది. ఇప్పటికి కూడా సార్ని తలుచుకుంటే ఆ ఎనర్జీ ఆ రోజు మొత్తం ఉంటుంది. అసలు ఏ చిన్న మనకి అడ్డంకులు వచ్చేవి కూడా దాటి వెళ్ళిపోతుంటాయి. చిన్న ఇప్పుడు మనం స్పీడ్గా వెళ్తుంటాం, వేరే వెహికల్ వస్తుంది, మనని రక్షించే వాళ్ళు ఆ మాస్టర్లు మనకి ఎమ్మటే ఉంటారు. అట్లా నేను చాలా అనుభవించాను. నాకు సార్ వల్ల అసలు నా లైఫే టర్న్ తిరిగింది. సార్ ధ్యానం గురించి చెప్పబట్టి, నేను వినబట్టి, నేను దాన్ని ఆచరించబట్టి మా ఫ్యామిలీ, మా అన్నదమ్ములలో కూడా ఏమైనా చిన్న సమస్యలు వచ్చినా అసలు దాన్ని వాళ్ళు బెంబేలు పడిపోతారు, కానీ మనం హ్యాపీగా దాన్ని మంచిగా మనకి ఎట్లా కావాలో అట్లే తీర్చిదిద్దుద్ది. ధ్యానం మనకి అవసరం లేదంటే పక్కకు నెట్టేస్తుంది. నా షాప్ కూడా అంతే, నాకు అవసరం లేదనుకున్న మనసులో అది ఆటోమేటిక్గా నా రాక వచ్చి కూడా అవసరం లేదు అని సమస్యల్లో పడేసింది. ఆ కొట్టు కూడా ఎక్కడికి పోలేదు. నాకు తర్వాత అయినా మెడికల్ షాప్ వస్తుందని నమ్మకం. కాకపోతే ఏంటంటే నాకు ధ్యానం కావాలంతే. ఇక్కడ మదిర చుట్టుపక్కలంతా ప్రచారం చేస్తున్నారు కదా.
మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? అందరికీ ధ్యానం తెలియపరచాలి. దానివల్ల అందరూ హ్యాపీగా ఉండాలి. దానివల్ల సమస్యలు లేకుండా ఉంటారు, ఆరోగ్యం బాగుంటుంది, హాస్పిటల్లో పోకోవాల్సిన పని లేదు. అసలుకి దానివల్ల దాన్ని వాళ్ళు ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. ధ్యానం ఈ చుట్టుపక్కల అందరికీ తెలియపరచాలి, తెలుస్తుంది. ఇక్కడ మేడూరులో కానీ, తర్వాత ఇటు జమలాపురంకి వెళ్ళి కానీ, ఇక్కడ మొన్న మధ్యన ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆయన పేరు ఆయన బాగా మంచి ప్రచారానికి కూడా మొత్తం ఆటో పెట్టుకొని తిరిగాం. అంతా బాగా జరిగింది. కరాటే అబ్బాయి నేర్పుతాడు. ఆ స్కూళ్ళల్లో కూడా మంచిగానే బాగానే ప్రచారం చేశాం. ఇక్కడ ఎరిపాలెంలో కూడా బుక్స్ పంచిపెట్టేశాం. అంతా చాలా బాగుంది సార్, హ్యాపీ. మరి పిఎంసి గురించి మరి మీ మాటల్లో? పిఎంసికి నేను నెలకు 1000 రూపాయలు ఇస్తున్నానండి. కాకపోతే అందరూ మోటివేట్ చేయటం మంచిది. దీనివల్ల లాభాలే కానీ నష్టమైతే లేదు. దాన్ని ఎవరి ఇష్ట ప్రకారం అంత వాళ్ళు ఇచ్చుకుంటూ వస్తుంటే ఇంకా దీనికి చాలా భవిష్యత్తు ఉంది. చాలా హ్యాపీగా ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి మీ యొక్క అద్భుతమైనటువంటి అనుభవాలు పిఎంసితో పంచుకున్నందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం.